లలిత యాదవ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఏదైతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యం యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిస్తున్న ప్రెస్ నిర్వహిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బహుజన ఆత్మబంధువు కవితక్కకు ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఆ రోజు బతుకమ్మ ఎత్తి విశ్వవ్యాప్తం చేసిందో ఈ రోజు బీసీల బిల్లు కూడా ఎత్తి మీద ఎత్తుకొని దేశానికి ఆదర్శం కావాలని చూస్తుంది. ఈ రోజు ఏదైతే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసిందని మేము సంబరాలు చేసుకునే కొన్ని చిల్లర నా కుక్కలు అందరూ ఎక్కడ పోయారు. ఇప్పుడు ఏదైతే కవితక్క చెప్పంగానే ఎండలో తెల్లారే మీడియా ముందు మాట్లాడి చాలా చిల్లర మాటలు మాట్లాడిన తీర్మానం వల్ల నువ్వు ఎక్కడ పోయినారో ఈ రోజు ఎక్కడ సోయినావు, మళ్ళీ వారం 10 రోజులు ఎక్కడున్నావు, ఏడం అనుకున్నావు, ఈ రోజు తెలుసుకోవాలి. ఎక్కడ పొత్తులు పెట్టుకుంటున్నావు అది తెలుసుకొని జర జాగ్రత్తగా చూసుకొని ఏదైతే అక్క చేస్తుందో బీసీల కోసం పోరాటం చేస్తుందో దానికి చరిత్ర ఏదైతే అక్కకు మద్దతుగా తెలిపి రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ అందరు బీసీ బిడ్డలు కానీ చరిత్రలో నిలిచిపోతారో, అక్కకు లేకపోతే మీ స్వార్థం కోసం చేసుకుని చరిత్రహీనంగా నిలిచిపోతారో కూడా మీరే నిర్ణయించుకోవాలి. ఏదైతే పెద్ద రాష్ట్రంలో సగ జనాభా బీసీలో ఉన్నాం, అందులో ఒక్కరో ఇద్దరు మంత్రులు ఉండే సరిపోదు. ఎంతమంది మంత్రులు ఉన్నారో సోయున్న మంత్రులారా ఇలా ఆలోచన చేసి రాష్ట్రంలో మనం ఎంతమంది ఉండాలి, మనం ఎంతున్నాం, మనకు ఎంత వాటా అని మనం కొట్లాడలేం. అక్క కొట్లాడుతుంది. ఏదైతే అక్క కొట్లాడుతున్న దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఏదైతే 4, 5, 6 తేదీన 72 గంటలు నిరాహార దీక్ష చేస్తుందో జాగృతిగా ఒక బీసీ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నాయకురాలుగా కూడా అక్కకు సంపూర్ణ మద్దతు కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఎవరైతే మళ్ళీ ఇప్పుడు రేపు నుంచి మళ్ళీ నోరు లేస్తాయి. ఇప్పటి వరకు వండుకొని వారం రోజులు సైలెంట్ గా ఉన్నారు. మళ్ళీ ఏదైతే కవితక్క మెస్ మీట్ పెడుతుందా దానికి ఆజ్ఞం పోయడానికి వస్తారు. అప్పుడు ఖబర్దార్ బిడ్డ ఎవరు కానీ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోట్లోకి వెళ్ళి మాటలు మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. అక్క పేరిక సంఘ రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి గారు. సభకు నమస్కారం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినటువంటి మా ఆత్మీయ సోదరి కవితక్క గారు బీసీ ఉద్యమానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మా ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ డ్రామాలకు ఫుల్ స్టాప్ కామా పెట్టుకోవాల్సిన అంశాన్ని మీ ముందు ఉంచుతూ కూడా మీకు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా రెవల్యూషన్ కైండ్ మీ ముందుకు తెస్తూ కావాల్సిన అవసరాలు మీకు గైడ్ లైన్స్ ఇస్తున్నప్పటికీ కూడా మీరు ఇంకా నిద్రపోతూ ఢిల్లీ చుట్టూ ఫ్లైట్ లో తిరుగుతూ కాలయాపన చేస్తున్న మీరు ఈ స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో నీటి మీద మాటల్లాగా ఆర్డినెన్స్ తెస్తున్నామని చెప్పని మేమందరం సంబరం చేసుకున్నటువంటి దాన్ని కొద్దిసేపు కూడా అది ఉంచకుండా ఈ రోజు సైలెంట్ గా మీరు ఉంటున్నటువంటి మీ నేపథ్యం అందరికీ అర్థమవుతుంది. మేమెంతో మాకంతా అనేటువంటిది గొంతు చించుకొని అరుస్తున్నప్పటికీ కూడా 42% అని కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు ఇచ్చినప్పటికీ అదే ముందుకు తీసుకొని అదే రిజర్వేషన్ అన్న ఇవ్వండి అనేటువంటి దానికి కూడా మీరు మాయమాటలు చెప్పి మార్పు మార్పు అని మా బీసీలో ఇంత ఏ మార్పు చేస్తున్నటువంటి అంశాన్ని మేమందరం కూడా కళ్ళు తెరిచి చూస్తున్నాం. ఈ రోజు మా ఆత్మీయ సోదరి మా వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ నిజామాబాద్ కవితక్క గారు ఆగస్టు 4, 5, 6 తేదీన మా అందరినీ కూడా జాగృత పరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా బీసీ రిజర్వేషన్ల కోసం జాగృత పరిచే విధంగా నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నటువంటి నిరసన కార్యక్రమానికి పేరిక సంఘం బిడ్డగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈ దానికి మా ముందు మీరు నడిపిస్తున్నందుకు మరొకసారి అభినందనలు అండ్ మా తరఫున మీరు ముందుకు నడుస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాసుకోండి. మా కవితక గట్టి సంకల్పం తను ఏది చేసినా తన స్వార్థం లేకుండా ముందుకెళ్లి అది ఖచ్చితంగా సాధించి తీరుతుంది అనేటువంటి నమ్మకం మా బీసీ బిడ్డలలో కూడా మనస్ఫూర్తిగా ఉన్నది. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. జై జాగృతి, జై బీసీ. థ్యాంక్ యూ. ఇప్పుడు షాజహాన్ సంఘం